నమః శివాభ్యాం. శివస్వరూపులైన ఇరువురికి నమస్కారం. అమ్మవారిని పార్వతిని చూడండి. నేను అక్కడ కూర్చున్నంతసేపు, నన్ను పిలవకుండా ఉన్నంతసేపు నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు మీరంతా అదృష్టవంతులు, మీకు కనపడుతున్నారు, నాకు కనపడడం లేదు. వాళ్ళు ఆ పిళ్ళారయ్య స్వామి గుడి మీద ఎదురుగా శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి, గమనించండి ఎంత అందంగా ఉన్నాయి. ఇద్దరు ఇలా అభయహస్తం ఇద్దు ఎంత అందంగా బంగారపు రంగులో మెరిసిపోతున్నారండి. అందుకే నన్ను ఇక్కడ ఘనపాటి గారు పిలిచే వరకు అక్కడ కూర్చొని ఆయనకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నాను. నేను నీ గురించే మాట్లాడుతున్నానయ్యా, టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని. మరి ఎవరు ఆయన చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు? వేదిక ఎక్కితే మీ గురించి చెప్పేది నువ్వు చూసుకోవయ్యా అని చెప్పి వచ్చాను, ఆయన చూసుకుంటాడు. శివస్వరూపంలో శివపార్వతుల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే అర్ధనారీశ్వరులు అని వాళ్ళనే ఎందుకన్నారు అంటే ఇద్దరికీ పేర్లు కూడా ఒకటే, కొత్త పేరు ఏం లేదు. శివ అంటే ఈయన, శివ అంటే ఆవిడ. భవ అంటే ఈయన, భవానీ అంటే ఆవిడ. శర్వ అంటే ఈయన, శర్వాణి అంటే